హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ప్రస్తుతానికి బాగున్నాను. ఈరోజు అయితే రాజమా గింజలతో పప్పు చేసుకొని ఎలా వండుకోవాలనేది అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రాజమా గింజలు అయితే తీసుకోవాలి. మా సైడ్ అయితే వీటిని రెడ్ బీన్స్ అని అంటారు. తర్వాత 2 times క్లీన్ చేసుకోవాలి. తర్వాత నేనైతే 5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. అందులో అయితే సాల్ట్, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కానీ గరిటె అయితే పెట్టకూడదండి. గరిటె పెట్టకుండా ముందే సాల్ట్, ఆయిల్ వేసుకొని కుక్కర్ అయితే మనం విజిల్ పెట్టుకుంటాం కాబట్టి కుక్కర్లోనైతే చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే అవి ఉడకాలి కాబట్టి మనం నానబెట్టాం కాబట్టి కుక్కర్లో చేసుకుంటే బాగుంటుందండి. తొందరగా ఉడుకుతాయి. ఇంకొక 5-6 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే 5 విజిల్స్ పెట్టుకున్నాను. ఈ లోపు అయితే పిక్కలు అయితే ఉడికిపోయినాయి. వాటర్ సపరేట్గా, పిక్కలు సపరేట్గా చేసుకోవాలి. ఆ పిక్కలు చల్లారాక మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ అయితే పడేయకూడదండి. మనం పప్పు చేసుకుంటున్నాం కాబట్టి చల్లారాక మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. మళ్ళీ ఆ వాటర్ అయితే పడేయకూడదు. నేనైతే మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. పప్పు కూడా చేసుకున్నాను. ఇలా అయితే మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈక్వల్గా అయితే మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అయితే మనం గరిటెతో ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. ఇంకా అల్లం, పచ్చిమిర్చి, నీరుపాయ, టమాటా అయితే మొత్తం కట్ చేసి ఒకేసారి అయితే వేసుకున్న తర్వాత అయితే ఒక 5 minutes అయితే మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఆ ఉడికేంత లోపు అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అయితే ఉడికాక ఒకసారి కలిపి తీసుకొని ఉప్పు, కారం, పసుపు మనకి సరిపడ్డవన్నీ వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఏమీ వేయక్కర్లేదు. ఇంకొకసారి బాగా గట్టిగా కలుపుకొని లోపు మనం చింతపండు నానబెట్టిన చింతపండు బాగా పిండుకొని అందులో అయితే వేసుకోవాలండి. పులుపు అయితే ఎక్కువ అవసరం లేదు, టమాటా వేస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత 5 minutes మూత పెట్టుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. మూత తీసి హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా మరిగించుకోవాలండి. మరిగిన తర్వాత దానికోసం అయితే తాలింపులకి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాక అందులోకి పోపులండి. మనం పోపులకి ఏమేమి యూజ్ చేస్తామో పోపులు అయితే తీసుకోవాలి. ఆ పోపు లైట్గా వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి లైట్గా వేగాక వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా లైట్గా వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఫ్రై చేయాలి. మొత్తం కొంచెం కలర్ రావాలండి. ఎందుకంటే టేస్ట్గా ఉండాలి కాబట్టి కొంచెం పోపు కలర్ వచ్చాక ఆ పోపులు అయితే మనం తాలింపులు చేసుకుంటున్నాం కాబట్టి పప్పులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఒక 5-10 minutes అలాగనే ఉడకనించి ఆ తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకైతే ఈ పప్పు రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.